హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నాకు చాలామంది కామెంట్ చేశారండి అండ్ పర్సనల్‌గా కూడా తెలిసిన వాళ్ళు కాల్ చేసి అడిగారు. "నువ్వు తీసుకున్నావు కదా స్కీమ్ కట్టి లలిత జ్యువెల్లర్స్‌లో స్కీమ్ కట్టావు కదా! అక్కడైతే నీకు ఎంత అమౌంట్ పడింది? ఎన్ని మంత్స్ కట్టారు? అసలు తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి?" అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే నేను స్పెషల్‌గా ఒక వీడియో అయితే చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఫైనల్‌గా ఇప్పుడైతే కుదిరింది నాకు ఈ వీడియో చేయడానికి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో వీడియో చూసి అయితే వెళ్ళిపోద్దండి, లైక్ అయితే ఇవ్వండి. నేనైతే పర్ మంత్ వచ్చేసి 10,000 కట్టాలి. 2,000 నుంచి మీ ఇష్టం వచ్చిన అమౌంట్ అయితే కట్టుకోవచ్చు. సారీ 2,000 కాదు, 500 నుంచి అనుకుంటా. మీకు ఇష్టం వచ్చిన పర్ మంత్కి అయితే ఎంతైనా కట్టుకోవచ్చు. లేదా ఒక్కసారి మొత్తం ఒక 1,00,000 రూపీస్ ఉన్నా 1,00,000 రూపీస్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఇచ్చేసి మనకి ఆ రోజు ఎంత గోల్డ్ రేట్ ఒక 8,000 ఉందనుకోండి, ఆ 8,000 కూడా మీరు 8,000 గ్రామ్ ఉంది, సరే 10,000 ఒక గ్రామ్ ఉంది, మీరు 1,00,000 రూపాయలు ఇచ్చారు, 10 గ్రాములు ఆ రోజు లాక్ చేశారు, 10,000 ఉంది ప్రైస్ వచ్చేసి. మీరు ఆ 10,000తో 10 గ్రాములు లాక్ చేశారు కాబట్టి ఆ గోల్డ్ మీరు ఒక 11 మంత్స్ అయిన తర్వాత 12th మంత్ తీసుకోవచ్చు. దానికి ఎటువంటి తరుగు మజూరీ వేస్టేజ్ ఇవన్నీ ఉంటాయి కదండి, వ్యాట్ ఇవన్నీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. 1,00,000 వచ్చేసి గోల్డ్ మీద జిఎస్టీ మనకి 3% ఉంది. 1,00,000 అంటే మనం 3,000కి 3,000 3% కదా, 3,000 అయితే మనం జిఎస్టీ పే చేయాలి. అలా అయితే మనం జిఎస్టీ అయితే పే చేసుకోవాలండి. అంతే, ఇంకంతకు మించి మనం ఏది దానికి కట్టాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత మేమైతే ప్రతి మంత్ ఒక 10,000 అయితే సేవ్ చేసుకున్నాము. ఆ 10,000 అమౌంట్తో మేమైతే కొంచెం మాకు ఒక 16 గ్రామ్స్ వరకు వచ్చిందండి గోల్డ్. అదైతే నేను ఏం తీసుకున్నాను అని చూపిస్తాను ఇప్పుడు. నా దగ్గర ఒక చైన్ ఒక లాకెట్ అయితే తీసుకున్నాను, అది ఇంట్లోనే ఉండిపోయింది. ఒక్క నిమిషం అండి, చూపిస్తాను. వీటి బాక్సెస్ అయితే లోపల ఉన్నాయి, వెయిట్ తీస్తాను. వెయిట్ అండి, ఏం తీసుకున్నాను చూపిస్తాను. 2 రింగ్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను చెప్పాను స్పెషల్ గిఫ్ట్స్ అని కూడా, మా వారు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ అని కూడా. నెక్స్ట్ వచ్చేసి 2 రింగ్స్ తీసుకున్నానండి. ఇది 1 అనమాట, ఇది సెకండ్ రింగ్. ఒకటి వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారనమాట, క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇవి 2 రింగ్స్ అనమాట, కనిపిస్తుందా? లక్ష్మీదేవి అమ్మవారు అండ్ నెక్స్ట్ వచ్చేసి లవ్ సింబల్ది. ఇది స్పెషల్ గిఫ్ట్ మా వారు ఇచ్చారన్నట్టు కూడా చెప్పాను. మా వారి కష్టమే కదండి ఏదైనా కానీ. సో దానికోసం ఇదైతే తీసుకున్నాను. ఒక 2.5, ఒకటి 3.5. ఇక్కడికి 6 గ్రామ్స్ అయితే అయిపోయింది కదా మనకు వచ్చింది మొత్తం 16 గ్రాములు. ఇది వచ్చేసి 2.5 ఒకటి, 3.5 ఒకటి, ఇక్కడికి 6 గ్రాములు. ఇక్కడికి మనకి 6 గ్రామ్స్ కంప్లీట్. నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లెట్ అయితే ఒకటి తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి ఇది కూడా అరౌండ్ 6 గ్రామ్స్ అట్లా ఉంది. 6 గ్రామ్స్కి కొంచెం అబోవ్ మిల్లీలు అయితే ఉన్నాయండి. దీని బిల్ అనేది నేను లాస్ట్ టైం ఫంక్షన్ కోసం అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళాను, అక్కడైతే మర్చిపోయి వచ్చాను, బిల్తో సహా చూపించవచ్చు. ఇది వచ్చేసి బ్రేస్లెట్ అండి, ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి 6 గ్రాములు అయితే ఉంది. ఇది కూడా తీసుకున్నాను చూడండి. ఇది వచ్చేసి 6 గ్రాములు అయితే పడింది. గోల్డ్ మనం ఎప్పుడైనా సరే తీసుకోవాలి అనుకుంటాం, కానీ ఈ స్కీమ్ కట్టడం వల్ల ఏంటంటే తీసుకోవాలి అనుకుంటాము. గోల్డ్ నార్మల్గా మన దగ్గర 1,00,000 రూపాయలు ఉండాలంటే ఒక్కసారి అంత పెద్ద అమౌంట్ అంటే మాకైతే కష్టం అండి. సో దానికోసం ఇట్లా అయితే మేము స్కీమ్ కట్టుతూ ప్రతి నెల 10,000 సేవ్ చేయడం అంటే ఓకే కదా, ఒక్కసారి భారం అనిపించదు ఒక 10,000 అంటే. అదే ఒకేసారి 1,00,000 రూపాయలు అంటే కష్టమే, మాకైతే కష్టం అండి. సో దానికోసం మేము ఇలా అయితే స్కీమ్ కడతాము. ఇది కట్టడం వల్ల మనకు వేస్టేజ్ అయితే ఉండదు, ఇంకా తర్వాత మేకింగ్ ఛార్జెస్ ఉండదు. సో దానివల్ల ఇదైతే మాకు చాలా బెస్ట్ అనుకుంటాము. మేము లలితానే ఎందుకు చూస్ చేసుకున్నామంటే దానికి ఒక రీజన్ ఉందండి. ఫస్ట్ మాకు ఇక్కడ తెలిసిన అక్క వాళ్ళు వచ్చేసి అక్కడే కడుతున్నారు. భీమా ఇంకా వేరే చోట అయితే చాలానే ఉన్నాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది, భీమా జ్యువెలర్స్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలానే ఉన్నాయి. కాకపోతే
ఎందుకో మాకు ఇది బెస్ట్ అనిపించింది. డబ్బులు ఎవరు ఊరికే రావు కదా, సో దానికోసం అయితే ప్రతి మంత్ కష్టపడి ఇట్లయితే సేవ్ చేసుకొని 16 గ్రాములతో ఈ బంగారం అయితే తీసుకున్నాను నేను వచ్చేసి. ఇట్లా కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటే ఏంటంటే మిడిల్ క్లాస్ లైఫ్ వాళ్ళకి గోల్డ్ తీసుకోవాలనే కోరిక తీరుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర అమౌంట్ 10,000 సేవ్ చేసి మన దగ్గర ఉంచుకోవాలంటే అవ్వదు. అదే ఇట్లా మనం డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడ పే చేస్తున్నామో అక్కడైతే ఫస్ట్ వెళ్ళి స్కీమ్కి అయితే మనకు సంబంధించిన ఉంటాయండి, అవి ఫామ్ అయితే ఒకటి ఇస్తారు. మనం స్కీమ్ కట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకుంటారు. ఏం లేదు, ఒక ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఉంటే చాలు, ఇంకా మనం స్కీమ్ అయితే కట్టొచ్చు. ఇంకా దానికోసం అయితే మనం పెద్ద రిస్క్ కూడా పడాల్సిన అవసరం లేదు. మనం అక్కడికి వెళ్ళి మనకి ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ అయితే మంచిగా చూసి తీసుకోవచ్చు. మనకి ఎన్ని గ్రామ్స్ అయితే వస్తుందో గోల్డ్ అన్ని గ్రామ్స్కి మనం ఎక్కువ వాళ్ళైతే మంచిగా రిసీవ్ చేసుకుంటారండి. మీకు ఎన్ని గ్రామ్స్ వచ్చింది ఏంటి అని కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు. మిల్లీలతో సహా మనమైతే తీసుకోవచ్చు, మిల్లీ గ్రామ్స్ కూడా ఏది వేస్ట్ అవ్వదు. తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ స్కీమ్ కట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. చెప్పాను కదా, మేకింగ్ ఛార్జెస్ ఇవైతే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఈ స్కీమ్ గోల్డ్ తీసుకోవడానికి వెళ్ళాం కదా, వాళ్ళైతే చాలా మంచిగా రిసీవ్ చేసుకొని ఎక్కడ ఏ మోడల్స్ ఉన్నాయి ఏంటి అని కూడా మంచిగా చూపించారు. 16 గ్రాముల్లో మనకి లాంగ్ చైన్స్, లాంగ్ హారాలు, ఇక్కడ వరకు నెక్ సెట్లు అట్లా ఉంటుంది కదా, అట్లాంటివి కూడా ఉన్నాయి. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి. కాకపోతే మేమేంటంటే అవి తీసుకున్న డైలీ నేను వాడను, సో దానికోసం అయితే అవి తీసుకోలేదు. నాకు రింగ్స్ అంటే ఇష్టం, సో దానికోసం ఒక 2 రింగ్స్ అయితే బ్రేస్లెట్ అయితే తీసుకున్నాను. అవి ఎక్కువ వాడతాను అని చెప్పేసి అదే తీసుకోవడానికి వెళ్ళినప్పుడే నేను మళ్ళీ ఇంకొక 2 స్కీమ్స్ అయితే స్టార్ట్ చేశాము. ఒకటి వచ్చేసి 10,000 రూపీస్, ఒకటి వచ్చేసి 2,000 రూపీస్ అండి. ఇది ఒకటి వచ్చేసి మా సిస్టర్ది, నాది కాదు. ఇట్లా మనం స్కీమ్ కట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇట్లా అయితే ఒక కార్డు ఇస్తారు. ఈ కార్డు మీద మన డీటెయిల్స్, మన పేరు, ఫోన్ నెంబరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఉంటుంది. తర్వాత మనం స్కీమ్కి ఆ రోజు మన గోల్డ్ రేటు 8,000 అయితే 8,000 కదా, 1 గ్రామ్ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ మనకి క్రెడిట్ అయిపోయినట్టే. ఇంకా అట్లా మనకి ఎన్ని గ్రామ్స్ తీసుకుంటే ఆ రోజు రేటు ప్రకారం అన్ని గ్రామ్స్ అయితే వస్తుంది. చాలా బెస్ట్ అండి. ఇట్లా మనం సేవ్ చేసుకోవాలంటే ఒకసారి అవ్వదు, సో ఇట్లా అయితే తీసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాదు, ప్రతి ఒక్క ఆడపిల్ల పేరెంట్స్, నెక్స్ట్ ఆడపిల్ల ఎవరికైతే ఉందో వాళ్ళు, మనం ఖచ్చితంగా పెళ్ళైన వాళ్ళందరికీ గోల్డ్ అంటే ఆశ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. పైకి ఉండదని చెప్పినా కానీ ఎంతో కొంత ఉంటుంది. వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఒక్కసారి తీసుకోలేరు కదా, సో ఇలా స్కీములు కట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంట్లో ఒక్కసారి ఒక 2,000 3,000 అంటే కష్టం అనిపించదు. అలాంటిది ఒక 10 అన్నా అంత కష్టం అనిపించదు నెలకు ఒక్కసారి. అదే ఒకేసారి వెళ్ళిపోయి నాకు 1,00,000 2,00,000 కావాలి, నేను ఇది కొనుక్కుందాం అనుకున్నానంటే ఎవరు ఇవ్వరు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఎక్కడున్నాయమ్మా చూద్దాం, అప్పటికప్పటికి సేవింగ్స్ అంటే కష్టం కదా, చిన్నగా దాచి ఇంకొక 1 ఇయర్కు అట్లా కొంటారు. అదే మనం ఇలా స్కీమ్ కట్టుకుంటే అప్పటికప్పటికే మనం తీసేసుకోవచ్చు. 11 months ఫస్ట్ అయితే మనం జనవరిలో తీసుకున్నాం అనుకోండి, స్కీమ్ కట్టడం స్టార్ట్ చేస్తే జనవరి నుంచి మనం నవంబర్ వరకు స్కీమ్ కడితే చాలు. 11 months మనం కడితే 1 month మనం 10,000 పే చేస్తున్నాం అనుకోండి, 1,11,000 మనం కడితే వాళ్ళు 10,000 యాడ్ చేస్తారు. మనం ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర మనకు మనీ ఉంచినందుకు, అది ఇంట్రెస్ట్ అనుకోండి, లేకపోతే ఇంకా ఏదన్నా అనుకోండి, మనకైతే ఒక 10,000 అయితే యాడ్ చేస్తారు. కొంతమంది అనుకోవచ్చు ఇదే అమౌంట్ బయట ఇస్తే మనకి వడ్డీ వస్తుంది కదా, ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ కూడా మనకి ప్లస్ ఏనండి. మనం నెలకి 10,000 కడితే 1,10,000 రూపాయలు మనం కడితే వాళ్ళు 10,000 యాడ్ చేస్తారు. 1,20,000 మన అకౌంట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బయట తీసుకుంటే ఒక గోల్డ్ ఏదన్నా, ఇప్పుడు నేను రింగే తీసుకున్నాను, రింగ్ డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవాలంటే ఒక 4 grams ఉంది అనుకుందాం. ఈ 4 grams వచ్చేసి ఒక గ్రామ్ వచ్చేసి ఇప్పుడు
8,100, 200, 8,100, 200 ఇట్లా అయితే ఉంది కదా. సరే, మనకి రౌండ్ ఫిగర్ నీట్గా ఉండాలంటే మనం కన్ఫ్యూజ్ లేకుండా గ్రామ్ వచ్చేసి 10,000 అనుకుందాం. 40,000 రూపాయలు 4 గ్రాములు అంటే 40,000 రూపాయలు మన దగ్గర. ఈ స్కీమ్ కట్టకపోతే 40,000 ప్లస్ తరుగు ఒక 3,000, 4,000 వేస్తారు. తరుగు, మజూరి అండ్ నెక్స్ట్ వాళ్ళు చేసినందుకు మేకింగ్ ఛార్జెస్ అంటే కూలి ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా మనం మనీ పే చేయాలి కదా. వాళ్ళకి ఇచ్చినందుకు ఒక 5,000 ఇట్లా కలుపుకుంటే మనకు వచ్చేసి బంగారం వచ్చేసి 4 గ్రాములు 10,000, మళ్ళీ తర్వాత వాళ్ళకి ఇచ్చేది ఒక 10,000 వరకు ఉంటుంది. ఇట్లా మనం తీసుకున్న దానికి ఎక్స్ట్రా 1 గ్రామ్ మనీ అయితే మనం పే చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఇంకా పెద్ద వస్తువులకైతే ఏదో హారాలు, వడ్రానాలు, ఇంకా పెద్ద వస్తువులు ఉంటాయి కదా, వాటికైతే ఇంకా ఎక్కువగానే ఉంటుంది మేకింగ్ ఛార్జెస్. నేను జస్ట్ ఒక 4 గ్రామ్స్ ఉన్న రింగుకే చెప్తున్నాను. ఇంకా అందుకోసం ఇదైతే మనకి డైరెక్ట్గా ఈ స్కీమ్ కట్టామనుకోండి, ఆ 10,000 మనం పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మనకు ఆ 10,000 మిగిలినట్టే. మనం ఒకేసారి తీసుకోవాలంటే తీసుకోలేము కాబట్టి ఇట్లా మనకి ఎంతో కొంత ప్రాఫిట్ ఉన్నట్టే. సో అందుకే నేనైతే ఈ స్కీమ్ తీసుకోవడం బెటర్ అని చెప్తాను. మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇంకా మనకి తెలిసిన స్టోర్ గోల్డ్ ఉన్నాయి కదా షాప్స్, ఎక్కడ ఏంటి, ఏ స్కీమ్ కడితే ఎన్ని మంత్స్ కట్టాలి, అక్కడ ఎంత మనకి ప్రాఫిట్ వస్తుంది, వ్యాట్, మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, జిఎస్టీ ఎక్కడైనా ఒకలానే ఉంటుంది జిఎస్టీ అయితే. ఇంకా 2-3 షాపులు అయితే తిరిగి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అక్కడ తీసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్ అండి. ఇంకా ఎవరిష్టం వాళ్ళది. నేను చెప్తున్నాను కదా, చాలా చోట్ల చాలా మోడల్స్ ఉంటాయి, చాలా కలెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మేము వచ్చేసి పంజాగుట్ట లలితాలో అయితే కడుతున్నాం ఈ స్కీమ్ వచ్చేసి. ఎందుకు కడుతున్నాం, ఫస్ట్ టైం తీసుకోవడం వల్ల మాకు చాలా మంచిగా అనిపించింది, ఎంతో కొంత ప్రాఫిట్ ఉంది అనిపించింది. సో సెకండ్ టైం కూడా 2 తీసుకున్నాను లలితాకి సంబంధించి. ఒక 10,000, ఒక 2,000 ఎంతో కొంత ఉండబట్టే కదా తీసుకునేది. సో ఇట్లయితే తీసుకోండి. ఈ రోజుల్లో గోల్డ్ ఇప్పట్లో తీసుకోలేకపోతే ఫ్యూచర్లో తీసుకోవడం అంటే చాలా కష్టం. ఎందుకంటే మనకి ఒక 1 ఇయర్ బ్యాక్ ఉన్న ప్రైస్కి ఇప్పుడున్న ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉంది. అట్లాగే డే బై డే కూడా గోల్డ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది తప్ప తగ్గడం అయితే లేదు. సో దానికోసం ఉన్నప్పుడే జాగ్రత్త పడడం బెటర్ అండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, గోల్డ్ అనేది ఇప్పుడు తీసుకోలేకపోతే ఫ్యూచర్లో తీసుకోవాలంటే ఇంకా కొనే పరిస్థితి కూడా లేదు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి డెఫినెట్గా చెప్తాను. ఎందుకంటే అప్పో సొప్పో చేసి ఇప్పుడు తీసుకుందాం అనుకునే వాళ్ళు కూడా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకుంటే దానికి వాల్యూ పెరిగిందండి. ఇప్పుడు మీరు 10,000 పెట్టి కొన్నారు, సరే 10 గ్రాములు కొన్నారనుకోండి, 2,000 రూపాయలు పెరిగింది గ్రామ్కి వచ్చేసి. అట్లాంటప్పుడు మీకు ఎంత పెరిగినట్టు బంగారం? ఇక్కడ 10 గ్రాములు కదా, 5 గ్రాములకే మీకు 10,000 వచ్చింది, ఇంకొక 5 గ్రాములకి 10,000. మీరు కొన్నది 1,00,000 రూపాయలు పెట్టి 10 గ్రాములు కొంటే 20,000 మీకు ప్రాఫిట్ వచ్చింది. అట్లాంటిది పెరిగిపోతూ ఉంటుంటే మీరు ఒకవేళ అప్పు చేసి తీసుకున్నా కానీ మీరు ఎంత అప్పు చేశారో ఆ మనీ వాళ్ళకి ఇచ్చేయచ్చు. అలాగే మీ గోల్డ్ అనేది మీ దగ్గరే ఉంటుంది. ప్రజెంట్ గోల్డ్ కొనాలనుకునే వాళ్ళకి బెస్ట్ అండి. ఫ్యూచర్లో కొందాం, అప్పుడు చూద్దాంలే, ఇప్పుడు చూద్దాంలే అని మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు. మేము అలాగే వేస్ట్ చేసుకున్నాం. సో మేము దెబ్బతిని ఉన్నాం కాబట్టి మీకు చెప్తున్నాం, మీరన్నా జాగ్రత్త పడండి. ఎందుకంటే గోల్డ్ అనేది ఎప్పుడు మనకి ఆస్తేనండి. మనం ఇప్పుడు నీ దగ్గర కాస్ట్లీ బట్టలు ఉండొచ్చు, కాస్ట్లీ ఏదన్నా ఉండొచ్చు. ఏదో ఇప్పుడు ఉంటాయి, ఆడవాళ్ళు ఉంటారు, కాస్ట్లీ డ్రెస్ తీసుకుందాం, షాపింగ్కి వెళ్దాం, అది ఇది అంటారు. మనకేదన్నా ఆపద వస్తే, నేను ఇంత ఒక 5,000 పెట్టి డ్రెస్ తీసుకున్నాను, సరే నేనే ఉన్నాను, నా పేరు పద్మ కదా, నేనే ఉన్నాను, నా ఫ్రెండ్ ఎవరు సరే నా ఫ్రెండే వచ్చేసి నేను పద్మ, తను పద్దు. అరే పద్దు, నేను ఒక 5,000 పెట్టి డ్రెస్ తీసుకున్నాను రా, ఇప్పుడు కొంచెం నాకు మనీ అర్జెంట్ ఉంది, ఇదే 5,000 నీకు ఇస్తాను, నువ్వు నాకు అమౌంట్ ఇస్తావా అంటే ఇస్తారా? ఇవ్వరు కదా. నేనైతే డెఫినెట్గా ఇవ్వను. డ్రెస్ ఏముందండి, ఒకరోజు వేసుకుంటే అయిపోతుంది. అదే మన దగ్గర గోల్డ్ ఉంది, అదే 1 గ్రామ్ గోల్డే అనుకోండి, 1 గ్రామే ఉంది బంగారం మన దగ్గర, 10,000 దాని కాస్ట్ వచ్చేసి.
అదే 10,000 పెట్టి సరే 10,000 పెట్టి డ్రెస్ తీసుకున్నాం అనుకోండి, ఆ డ్రెస్ వేరే వాళ్ళకి ఇస్తానంటే ఎవరు తీసుకోరు. సైజ్ సరిపోకపోవచ్చు, లేకపోతే వాళ్ళు వేసుకున్నది మనం తీసుకోవడం ఏంటి, డ్రెస్ తీసుకోమంటే వాళ్ళైతే తీసుకోరు. అలాంటిది గోల్డ్ అయితే మీ దగ్గర ఇప్పుడుది కాదు, 1 సంవత్సరం క్రితంది, 2 సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం గోల్డ్ మీ దగ్గర ఉన్నా కానీ దాని వాల్యూ అనేది ఎప్పుడూ పడిపోదు. సో అందుకేనండి నేను ఎగ్జాంపుల్తో సహా మీకు చెప్పాను, గోల్డ్ ఎప్పుడైనా సేవ్ చేసి పెట్టుకోండి. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ల్యాండ్ మీద, భూముల మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడూ మోసపోరు. ఫ్రెండ్షిప్లో మోసపోవచ్చులే కానీ దేనిలో అయినా జరగవచ్చు, కానీ ఖచ్చితంగా మనమైతే నమ్మి బంగారం తీసుకోవడం వల్ల ఎప్పుడు మోసం అయితే పోరు. కాకపోతే జాగ్రత్త అండి తీసుకునేటప్పుడు కూడా. ఈ మధ్య చాలానే జరుగుతున్నాయి. మొన్న రీసెంట్గా నేను ఎక్కడో చూశాను, పైనంతా గోల్డే, బ్యాంగిల్ బాగుంది, తర్వాత లోపలైతే కొంచెం ఇసుక అయితే వేసి మళ్ళీ వాళ్ళు ఇంకొక బ్యాంగిల్ అయితే పెట్టి అట్లా మోసం చేశారు. గోల్డ్ తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఎందుకంటే రూపాయి కాదు, 2 రూపాయలు కాదు కదా. సో అందుకే చెప్తున్నాను. ఓకేనండి, నేను చెప్పింది నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే ఇవ్వండి. వీడియోని అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. నాకైతే అంతగా తెలియకపోవచ్చు, తెలిసినంతలో మంచిగానే చెప్పానని నేను అనుకుంటున్నాను. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.